మా పిఠాపురం నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారి తాలూకా ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ పిఠాపురంలో ఉన్న మనుషులు కానీ లొకేషన్లు కానీ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి మనుషులు ఉన్నారండి. ఈ మంచి మనుషుల్ని మంచి లొకేషన్స్ని నేను ప్రపంచాన్ని చూపించాలనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈరోజు ఉన్నామండి, ఈ ఇల్లు తీసామండి, ఎంతో ముచ్చటైన ఇల్లు అండి. ఇల్లు చూస్తే ఎక్కడ తీసారని అడుగుతారు, ఇంటిని చూసాను. అలాగే ఈ ఊర్లో ఒక రామాలయం టెంపుల్ ఉందండి, తీసామండి, ఎక్కడ తీసారని అడుగుతారు. అలాగా ఈ ఊరు ఆ విధంగా ఫేమస్ అవుతుందండి. అలాగే పిఠాపురంలో మనుషులు మేము ఇప్పుడు సినిమా చేస్తున్న తర్వాత ఒక ట్యాంక్స్ కార్డు ఉంటుందండి. ఆ ట్యాంక్స్ కార్డులో మాకు ఎవరెవరు సహకారం చేశారు, ఏం చేశారు అన్నది కూడా దాంట్లో ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ యొక్క పేర్లు కూడా, అంటే పిఠాపురంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారా, ఇంత మంచి వాళ్ళు ఉన్నారా, ఎంత సహకరించే వాళ్ళు ఉన్నారు, ఇంతమంది. మామూలుగా ట్యాంక్స్ అంటే 2 కార్డులు 3 కార్డులు పడతాయి, కానీ ఇది దాదాపు 100 కార్డు పడేలా ఉన్నాను, 100 పేర్లు పైకి ఉన్నాయి. అసలు అంతమంది ప్రేమను సంపాదించుకున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఓన్ చేసుకున్నారండి. మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో నుంచి వచ్చామండి, ఇక్కడ వచ్చి ఇక్కడ పోటీ చేశారు. ఇక్కడ పోటీ చేయగానే మా నాయకుడిని ఫిక్స్ అయిపోయారండి, ఓన్ చేసుకున్నారు. అలాగే ఆయన మొదటిది సినిమా ఇండస్ట్రీ కాబట్టి అందరూ కూడా మా సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే బాగుంది అనుకుంటున్నారండి. అనుకున్న ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళకి నేను ఇక్కడ రాగానే వాళ్ళు మొత్తం ఆయన ఎంత ఓన్ చేసుకున్నారు, నన్ను కూడా అంత ఓన్ చేసుకున్నారు, మా యూనిట్ని అంత ఓన్ చేసుకున్నారు. అసలు మా యూనిట్ మెంబర్స్ చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక ఆయన చక్రి గారిని ఒక ఆయన ఉన్నారండి, ఆయన మరి చాలా పెద్ద ఆయన మా కుర్రోళ్ళందరినీ తీసుకెళ్ళి ఇంట్లో భోజనాలు పెట్టి, తర్వాత ఎవరికి ఏం కావాలో మొత్తం అంటే రోజుకి ఒకరు చెప్పిన వాళ్ళు చేస్తున్న మర్యాదలకి వెళ్ళి ఉబ్బి తబ్బిబ్బైపోయి మామూలుగా లేరు. ఎన్నో సందర్భాల్లో మోహన్ బాబు గారు చెప్పారు, వంశీ గారు కూడా చెప్పారు, పల్లెటూళ్ళలో సినిమాలు తీస్తే మాకు అంత బర్డెన్ ఉండదు, వాళ్ళే మా ఇంటికి రండి భోజనానికి అని ఆహ్వానిస్తూ ఉంటారని. మీకు అటువంటి అనుభూతులు ఏమన్నా ఈ పల్లెటూళ్ళలో జరిగాయా? ప్రతిరోజునండి, ప్రతిరోజు అసలు మాకేంటంటే మీరు అక్కడెక్కడో హోటల్లో ఉండడం ఎందుకంటే మొత్తం మా ఊర్లో పెట్టచ్చు కదా, మేము ఆ ఇల్లు ఇస్తాం కదా, ఈ ఇల్లు ఇస్తాం కదా. అసలు అంటే వాళ్ళు ఇచ్చే మర్యాదలు కానీ ఏం చేసినా కూడా ఉబ్బి దబ్బి మాకు నోట మాట్లాడలేదండి. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మనం అల్టిమేట్గా మిమ్మల్ని కూడా ఓన్ చేసుకున్నారు, మొత్తం నన్నే కదా మా యూనిట్ అందరినీ ఓన్ చేసుకున్నారు.